హలో ఫ్యామిలీ, నా స్టైల్లో ఇంట్లో నేను చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను చికెన్ కడిగేసి పెట్టుకున్నాను. దాంట్లో ఉప్పు కారం కలిపేసి పెట్టుకుందాము. చూడండి, ఇవి ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు చికెన్లో నేను 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కసూరి మెంతి, ధనియాలు జీలకర్ర వేంపేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను, అది కూడా కొంచెం వేసేస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి బాగా, పీసెస్కి పట్టేటట్టుగా. ఇంత బాగా కలుపుకున్నాం కదా. ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం తీసుకున్నాను. 1 కప్ పెరుగు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి కదా, ఆలోపు ఇది కలిపేసుకుందామని చెప్పేసి కలిపేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకున్నాను కదా. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటున్నా. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం బాగా. ఇది కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చికెన్లో ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో వేసుకొని కలిపేసుకుందాం మళ్ళీ. ఇలా కలిపేసుకున్న దానిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి, మగ్గుతుంది కదా, మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత తీసేసి చూసుకుందాం. చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. నేను దీంట్లో వాటర్ అయితే వేయలేదు, పెరుగు వేసాను కాబట్టి ఇంకా వాటర్ ఏమి ఇక్కడ యాడ్ చేయలేదు. దాంతోనే ఉడికిపోతుందని చెప్పేసి చూడండి, ఫ్రై అయితే బాగా వచ్చేసింది. కలిపేస్తున్నాను నేను, అడుగు పట్టకుండా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర, 1 స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసాను కదా, చికెన్ మసాలా కొంచెమే వేస్తున్నాను. వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాం. మళ్ళీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సరే, ఫ్రై రెడీ అయిపోయింది కదా, నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుందండి. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఎలా వచ్చింది.